నమస్తే అనుష గారు. నమస్తే. సో యాక్చువల్లీ ఏంటంటే ఆడవాళ్ళ ఇంట్లో ఎస్పెషల్లీ అంటే మనం టీనేజర్స్ని పక్కన పెడితే కొంతమందిలో ఉంటుండొచ్చు, బట్ ఈ 30 to 45 మిడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటే ఇంట్లో ఎక్కడ సామాన్ అక్కడ ఉండాలని కానీ, లేకపోతే కనుక ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ అన్ని ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఉండాలి, వాళ్ళే చేయాలి అన్న యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏదో తామే ఇన్ఎఫిషియెంట్గా భావిస్తూ ఉంటారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది ఒక పక్క వాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్ అయితే, ఇంట్లో ఉండే పిల్లలకి కానీ హస్బెండ్కి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఎక్కడ పెడతారో మర్చిపోతారు, ఏది ఏ టైంకి చేయాలి అనేది గుర్తుండదు, అప్పుడెప్పుడో అనుకున్నాను కదా అని దీంట్లో ఎక్కువగా పడిపోతూ ఉంటారు. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే, మీరు అన్నట్టు ఓసిడి అంటేనే జనరల్గా అబ్సెషన్ అన్నట్టు. అబ్సెషన్ అంటే ఒక్కటే థాట్ మళ్ళీ మళ్ళీ రావడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఏదైనా బాగాలేదు అనుకోండి, మీ పక్కన దాని మీద అది బాగుందా లేదా చెక్ చేద్దామని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసిన తర్వాత కూడా అది మళ్ళీ జరిగిందా అని మళ్ళీ చూస్తూ ఉంటారు. అంటే ఎందుకు అంటే ఒకటే థాట్ ఓవర్వెల్మ్ అయిపోవడం అన్నట్టు. అంటే ఎక్కువగా దాని గురించి ఆలోచించిన. యూజువల్గా కూడా ఆడవాళ్ళకి ఎందుకు ఉంటుందని మీరు అన్నారు కదా, ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు జనరల్గా కూడా ఈ సీరియల్ అవి చూస్తూ ఉంటారు. ఓకే, ఈ సీరియల్స్లలో ఎక్కువగా కూడా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కానీ సొల్యూషన్ ఉండదు. ఒక్క ప్రాబ్లమ్ని 5-6 ఏళ్ళు చూపించింది ఏదైనా ఉందంటే అది సీరియలే. ఓకే, ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఎందుకంటే అక్కడ చిన్న చిన్నవి ఎట్లా చూపిస్తారంటే ఇల్యూజన్స్ అన్నీ. ఎక్కడైనా తల్లి పిల్లల పట్ల అంటే హేట్రెడ్గా చేయడము, అన్నదమ్ములు ఉన్నారంటే కొట్టుకోవడము, ఇట్లాంటివి చూపించడం వల్ల ఎక్కువగా ట్యూన్ అయిపోయి ఉంటారు ఆడవాళ్ళు అట్లాంటి వాటికి. అవి అంతా చూసేసి అవి నిజం అనుకుంటారు, అవి ఊరిన ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నవే. కానీ వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే అట్లానే బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో ఇవన్నీ ఫియర్స్ని క్రియేట్ చేస్తాయి, లేని భయాలని ఊహించుకోవడమే. ఓకే, సో ఎందుకు సీరియల్ ఎగ్జాంపుల్ చెప్పానంటే, సీరియల్లో కనిపించేది అది, లేని భయాన్ని ఎక్కువగా ఊహించేదే సీరియల్. సో కాబట్టి ఇలా జనరల్గా కూడా ఆడవాళ్ళు ఎక్కువ అలాంటివి చూడడం అన్నట్టు. సో మనం చూసేవి మన మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నట్టు, మన థాట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మనమే అంటే జనరల్గా అంటాం కదా, యద్భావం తద్భవతి అని. యదా థాట్ వస్తే తదా మన బిహేవియర్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఓసిడి అనేది మన థాట్ని ఎక్కువ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇందులో కూడా 4 టైప్స్ ఉంటాయి జనరల్గా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమంది క్లీనింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎందుకంటే జెమ్స్ వస్తాయేమో అని భయం. ఇప్పుడు సో ఈ కోవిడ్ వల్ల చాలా ఎక్కువైపోయింది. చాలామంది అప్పట్లో ఏంటంటే ఈ ఓసిడి వాళ్ళకి కోవిడ్ వస్తే ఎలా ఉండేదంటే, నాకు ఒక అతను చూపించాడు, చేతుల మీద పుల్లు పడిపోయినాయి, అంత బాగా రుద్దేసుకోవడం అన్నట్టు, శానిటైజర్స్ ఇదంతా గీరుకోవడం ఇట్లా. ఓకే, భయం వల్ల అలా చేస్తారన్నట్టు. కొంతమందికి ఏంటంటే విపరీతంగా వచ్చిన తాటే మళ్ళీ రావడము. ఓకే, ఎక్కువ కూడా ఏదైనా యాక్సిడెంట్ చూసారనుకోండి, నైట్ ఏదైనా న్యూస్ చూస్తే నిద్ర పట్టదు అన్నట్టు, యాక్సిడెంట్ థాట్సే వస్తూ ఉంటాయి, 2-3 డేస్ అలానే వస్తూ ఉంటాయి అన్నట్టు. అది ఎందుకంటే మన ఏదైతే వీక్నెస్ ఉంటుందో అది మనకి ఎక్కువ రిఫ్లెక్ట్ చూపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నాకు జర్నీ అంటే భయం అనుకోండి, జర్నీలోకి వెళ్ళానంటే అక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ అయితే, అక్కడ ఒకవేళ అక్కడ ఎవరన్నా మన మీద అటాక్ చేస్తే, ఎవరు ఏదో అది ఒక ఊబి అన్నట్టు, ఊబిలో పడితే జారిపోతే మళ్ళీ ఎలా తిరిగి బయటికి రామో, ఈ థాట్లో పడ్డాము అంటే భయం అనే థాట్స్లో మళ్ళీ మనం బయటికి రాలేము. సో అలా మనమే ఒక ఊబిని నిర్మించుకుంటాము, అందులో పడిపోతూ ఉంటాము, బయటికి రాలేము. సో యూజువల్గా అలా ఉంటుంది అన్నట్టు. ఇంకొక రకంగా చూసుకుంటే ఎక్కువ సెక్షువల్ థాట్స్ రావడం. సెక్స్ అంటే తప్పు అంటే ఇట్స్ నేచురల్ థింగ్, బట్ ఏమవుతుందంటే ఎక్కడన్నా ఏదైనా మూవీస్ చూడడం అయినా ఏదైనా చూడడం అలా చూసిన తర్వాత ఆ థాట్ని ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాం. రైట్. కొంతమందికి ఏమవుతుందంటే రాంగ్ పీపుల్ మీద కూడా థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే యూజువల్గా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీద కూడా ఏంటంటే అది వాళ్ళకి తెలియదు, అలా వస్తుంది, ఎందుకు వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఒక థాట్ వల్ల అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ థాట్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. సో అదొక రీజన్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నట్టు ఈ అబ్సెషన్ థాట్స్ అనేవి. అంటే ఒకటే రిపీటెడ్గా వచ్చే ఆలోచనే ఓసిడి అన్నట్టు. రైట్. ఓకే. సో ఈ రిపీటెడ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం మెడిటేషన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఓకే.
అందరు చేసే తప్పు ఏంటి అంటే యూజువల్గా కూడా ఇది నేను చాలాసార్లు నన్ను నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని జనరల్గా వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరినీ చూసిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఏంటంటే మెడిటేట్ చేసినప్పుడు చాలామంది గివప్ చెప్తారు. ఓకే. ఎందుకు అంటే కళ్ళు మూసుకొని మెడిటేట్ చేసినప్పుడు ఎవరికైనా థాట్సే వస్తాయి. అది నేనే కాదు, మీరే కాదు, ఇంకెవ్వరికైనా థాట్సే వస్తాయి. సో మెడిటేషన్ చేయడం వల్ల థాట్స్ ఎక్కువైతున్నాయి అని అంటారు. సో మెడిటేట్ చేయడం వల్ల థాట్స్ ఎక్కువ అవ్వట్లేదు. జనరల్గా మెడిటేట్ చేసినా ఎప్పుడైనా థాట్ వస్తుంది అన్నట్టు. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే యూజువల్గా మెడిటేషన్లో మనం ఇక్కడ ఫోకస్ చేస్తాం, మన థర్డ్ ఐ ఉంటుంది. అక్కడ ఫోకస్ చేయగానే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఫీల్ వస్తుంది. మనం ఇక్కడ బొట్టు పెట్టుకునేది అందుకే. ఓకే. సో ఇక్కడ మన థాట్ని పెట్టినప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ బ్లాక్ డాట్ కనిపిస్తుంది. ఓకే. రోజు మనం అలా చేస్తూ ఉంటే ఇక్కడ వైట్గా కనిపిస్తుంది. అంటే సూర్యుడు లాగా ఇక్కడ వెలుగుతున్నట్టు కనిపిస్తుంది మనకి. యూజువల్గా మెడిటేట్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇది. సో అప్పుడు ఏం చేయాలంటే ప్రతి థాట్ కాలిపోతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఓకే. ప్రతి నెగిటివ్ థాట్ కాలిపోతుంది, మన ఇక్కడ వెలుగులో కాలిపోతుంది. అంటే ప్రతి ఒక్క థాట్ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్. అంటే లైఫ్ అనేది మన థాట్స్ అనేవి మన ఆలోచనలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. మనం స్థిత ప్రజ్ఞతతోటే ఉండాలి, మనం కాన్షియస్గానే ఉండాలి అనే ఒక అవేర్నెస్ వస్తుంది అన్నట్టు మనకి. కానీ ఎక్కువ సార్లు మనం మెడిటేట్ చేసేటప్పుడు ఎక్కువ ఆలోచనలు వచ్చేయడం వల్ల మెడిటేషన్ని గివప్ చెప్తాం. రైట్. సో అందుకని మనము జనరల్గా కూడా ఈ బ్రీతింగ్ 4-7-8 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడు తీసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన థాట్స్ కూల్ అవుతాయి. బ్రీత్కి అంత పవర్ ఉంటుంది. సో అది అలా చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వాలన్నట్టు. మనకి ఏదైతే భయమో దాన్ని మనం చాలాసార్లు ఏం చేస్తుంటే అవాయిడ్ చేస్తూ ఉంటాం. అవాయిడ్ చేసిన కొద్దీ అది మనకి చాలా ప్రాబ్లం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎన్ని రోజులను అవాయిడ్ చేస్తాం? ఒక రోజు అవాయిడ్ చేస్తాం, 2 రోజులు, లేదా ఒక సంవత్సరం. మనం చేయాల్సిన టైం వస్తే మనం చేయాలి కదా. సో అవాయిడ్ చేయకూడదు. ప్రతి ఒక్కటి ఫీల్ అవ్వాలి, వెళ్ళాలి. అక్కడ లెసన్ ఉంటే లెసన్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక ప్లేస్కి వెళ్ళి చదువుకోవాలి. అమ్మాయి ఏం చెప్తుందంటే ఇది ఓసిడి అమ్మాయి. సో అమ్మాయి నాకు ఏమని చెప్పిందంటే, మేడం నేను చూశాను కొన్నిసార్లు, కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాము, కొంతమంది ఫ్రెండ్స్ లైఫ్లో చూసాము, అక్కడికి వెళ్ళి చదువుకుంటే ఎవరన్నా నన్ను డిస్టర్బ్ చేయొచ్చు, లేకపోతే నన్ను ఎవరన్నా ఏదైనా రేప్ చేస్తే నా పరిస్థితి ఏంటి ఓకే అని ఇలా చెప్పుకొని అక్కడికి వెళ్ళి చదవడానికి కూడా భయపడుతుంది. అంత దూరం వెళ్ళి చదువుకోవాలి అంటే. ఎందుకు అంటే ఈమె ఫియర్, ఒక్కదాన్నే వెళ్ళి అక్కడికి ఏదన్నా వెళ్ళి చేయాలి అంటే ఆమెకున్న ఒక భయంలో నుంచి అక్కడ ఏమవుతుంది, భయంలో నుంచి భయంకరమైన సొల్యూషన్సే వస్తాయి. రైట్. అవును. భయం ఎందుకు పడుతుందంటే ఒక్కదాన్ని వెళ్తే ఏమవుతుందంటే ఎవరన్నా మనల్ని అబ్యూస్ చేస్తే, మనల్ని టీజ్ చేస్తే, మనం ఎన్నో అటాక్స్ చూస్తూ ఉంటాము సోషల్ మీడియాలో కానీ టీవీలలో. అలాంటివి నా మీద కూడా జరిగితే అంటే జరిగినట్టుగా ఊహించుకొని భయపడుతున్నాము. ఓకే. సో జరిగినట్టుగా ఎందుకు ఊహించుకోవాలి? అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది అలాంటి ఎన్వైరన్మెంట్ నీకు ఉంటుందా లేదా అనేది. వెళ్ళిన తర్వాత అక్కడ బాగానే ఉంది. రైట్. సో అంటే బాగానే ఉంటుంది లైఫ్లో. అన్నిసార్లు నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఏం జరగవు, ఒకసారి జరుగుతాయి. ఇంకా మనం ఏం చేయలేం వాటికి. మన లైఫ్ అలా డిజైన్ చేస్తే అలానే ఉండాలి, అవ్వకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ అవుతుంది అని చెప్పేసి కన్ఫర్మ్ గా భయపడిపోయి ఆగిపోవద్దు. రైట్. సో ఇలా చాలాసార్లు మన థాట్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఎక్కువగా నెగిటివ్ ప్రపంచంలో ఉండిపోతాం, పాజిటివ్ వేలోకి వెళ్ళామన్నట్టు. రైట్. సో జనరల్గా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఉంటుంది. జనరల్గా మేము చేస్తూ ఉంటాము. ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది ఓవర్కమ్ అవుతారు, కొంతమంది అంటే దాని మీద ఇంకా ఎక్కువగా కూడా ఎక్స్పోజర్లోకి వెళ్ళకుండా ఇంకా భయపడుతూ ఎక్కువగా కూడా మింగిల్ కాకుండా వచ్చి మాట్లాడడానికి, వాళ్ళ లోపల ఉన్న థాట్స్ని చెప్పుకోవడానికి కూడా అసలు ఏం జరుగుతుందో కూడా చెప్పరన్నట్టు. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఉండదు, ఇంకా అందులోనే ఉండిపోతారు. బట్ ఒక్కటి మటుకు నిజం ఏంటంటే యాంగ్జైటీ కిల్స్ యాంగ్జైటీ. భయమే మనల్ని ఏదైతే ఉంటుందో ఆ భయాన్ని మనం చంపితేనే మన లోపల నుంచి రైట్ పర్పస్ఫుల్ లివింగ్లోకి వెళ్తాం. సో ఫియర్ అనేది మనకు ఉండకూడదు. ఫియర్ అనేది ఉంది అంటే మనల్ని మనమే
చంపుకుంటున్నట్టు. ఎవరో మనల్ని వచ్చి కత్తితో గొడవ నక్కర్లేదు, మన ఆలోచనలే మనల్ని పొడి చేస్తూ ఉంటాయి. సో దీనికి ఆపోజిట్ ఏంటి అంటే కరేజ్. ఆ కరేజ్ అవ్వాలంటే కరేజ్ఫుల్ పనులు చేయాలి. రైట్. సో ఓసిడి అనేది కూడా మన ఫియర్స్ నుంచే వస్తుంది మనకి. ఓకే. ఓకే, ఏ యాక్షన్స్ అయినా మనం చేస్తుంటే ఒకటే థాట్ రిపీటెడ్గా వస్తుందంటే మనకు ఆ థాట్ అంటే భయము అని అర్థం. ఓకే, ఆ థాట్ని భయపడుతూ అలానే ఆలోచించడం కన్నా కూడా దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కువగా కూడా క్లీనింగ్ అలాంటివి చికాకు పడుతూ ఉంటారు యూజువల్గా. ఎందుకు క్లీనింగ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళ మీద చికాకు పడుతున్నారు అంటే వాళ్ళకి యాంగ్జైటీ ఉంది, అది చికాకుగా ఉంది, అది నీట్గా లేదు, అది బాగాలేదు అని చెప్పి ఆ యాంగ్జైటీ ఇంట్లో వాళ్ళందరి మీద రుద్దుతున్నారు అన్నట్టు. యాంగ్జైటీ ఎట్లా పోతుంది? మనం యాంగ్జైటీ దగ్గరికి వెళ్ళి దాన్ని హంట్ చేస్తేనే కదా అది పోతుంది. దాన్ని మనం ఎట్లా చేస్తూ ఉన్నామంటే అది అందరికి రుద్దుతూ ఉన్నాము. ఓకే, మనం లేకపోతే వింతగా మన పోకడలో అందరూ ఆశ్చర్యపోయేలాగా చేసుకుంటున్నాము. బట్ ఇది నా ప్రాబ్లమ్ అనేది కూడా తెలియదు చాలా మందికి. అంటే సైకలాజికల్ అనాలిసిస్ అంటే సైకలాజికల్ అవేర్నెస్ అనేది తెలియదు వాళ్ళకి. ఓసిడీని ప్రాబ్లం అని చూసుకుంటే వాళ్ళే వెళ్తారు ట్రీట్మెంట్కి. ఓకే, అట్లా రిపీటెడ్గా చేయకుండా ఉండాలి అంటే ఎక్కడ కట్ ఆఫ్ చేయాలి? రిపీటెడ్ యాక్షన్స్ని కట్ ఆఫ్ చేయాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్ ద్వారానే పోతుంది అది. ఓకే, ఇప్పుడు ఈ థాట్ వస్తుంది, నేను కూర్చొని ఉన్నాను, నాకు అవే థాట్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? నేను ఆ థాట్లోకి వెళ్ళిపోయి ఒక 1 hour జర్నీ చేస్తూ ఉంటా. సెకండ్ అవర్ అయినా నేనైనా వాళ్ళని ఏంటి నా థాట్ ఇలా అయిపోతుంది, నేను ఏదో ఒకటి చేయాలి అని. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. అందుకే ఆ థాట్ నుంచి మనమే బయటికి రావాలి. అలా రాలేకపోతున్నామంటే హెల్ప్ తీసుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి.